హలో ఫ్రెండ్స్, ఈరోజు కార బూందీ బయట షాప్స్లో దొరుకుతున్నట్టే మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. చాలా హెల్తీగా, క్లీన్గా. మరి ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా. మరి ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మెజర్మెంట్ కప్పు, ఏ కప్ అయినా పర్లా, నేను శనగపిండి తీసుకోండి. ఈ స్పూన్తో, అంటే పెద్ద టేబుల్ స్పూన్ ఉంటారు కదా, టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు బియ్యపిండి వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. సో బ్యాటర్ ఇలా రావాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఇలా రావాలి. చూసారా, డ్రాప్స్ పడుతుంటే ఎలా ఇదవుతుందో అలా రావాలా. వచ్చిన తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ బాగా హీట్ చేసుకొని పెట్టుకొని మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి గరిటె ఉంటుంది కదా, కన్నాల గరిటె, అది తీసుకొని రెడీగా పెట్టుకోండి. క్లీన్గా ఉండాలి కన్నాల గరిట. నూనె బాగా వేడైనాక మీడియంలో పెట్టి అవి వేసి పైన తిప్పండి. అదే పనిగా మీరు గరిటెని ఇది చేస్తే కింద తోకలాగా వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ వేసినవి ఎంత క్లియర్గా రౌండ్గా వచ్చినాయో. మీరు బాగా కదిపేస్తే ఏంటంటే తోకలు వచ్చేస్తాయి అన్నమాట. సో అంతే, బాగా ఎర్రగా వేగేలాగా రెండు వైపులా కలుపుతూ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అదే ఆయిల్లో వేరుశెనగ గుళ్ళు, అలాగే శనగపప్పు, మీకు దాంట్లో ఏమేమి కావాలో అవన్నీ వేయించుకొని పెట్టుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి, అలాగే కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. మన స్వీట్ షాప్లో చేసినట్టే బూందీ రెడీ అయిపోతుంది. మీకు కారం కావాలంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది దీంట్లో మనం పిండి కలిపేటప్పుడే కొంచెం సోడా వేస్తారు, సోడా ఉప్పు. అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఇలాగ మీరు ట్రై చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.